హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాంబా క్రికెట్ లవర్. సో సెకండ్ క్యాప్ గివ్ అవే. సో రెగ్యులర్గా మన పేజ్ని ఫాలో అయ్యి సో ప్రతి గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి సో అది ఏ వీడియో అయినా సరే రెగ్యులర్గా కామెంట్ చేసినా మన లక్కీ విన్నర్కి సో సెకండ్ గివ్ అవే క్యాప్ గివ్ అవే ఇస్తా అని చెప్పాను కదా. సో సెకండ్ గివ్ అవేలో సో ఒరిస్సా బోర్డర్కి చెందిన మన ఫాలోవర్కి అయితే సో గివ్ అవే అయితే విన్ అయ్యాడు. సో రెగ్యులర్గా ఫాలో అవుతున్నందుకు నేనే ర్యాండమ్గా సెలెక్ట్ చేసి సో తనకు ఫోన్ చేసి మరీ రప్పించడం జరిగింది. సో సెకండ్ క్యాప్ గివ్ అవే విన్నర్ సునీల్. సో అతని మాటల్లోనే విందాం. సో గివ్ అవే విన్ అయినందుకు తను ఎలా ఫీల్ అవుతున్నారు అనేది. సో ఒకసారి మాట్లాడండి బ్రో. ఓకే, మొదటిగా అందరికీ హాయ్ ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బ్రదర్ని నేను చాలా స్టార్టింగ్ నుంచే ర్యాండమ్గా ఫాలో అయ్యి ఈయన చేసే ప్రతి వీడియోస్ని నేను చూస్తూ ఉంటాను. ఇచ్చే ప్రతి ఒక్క గివ్ అవే పార్టిసిపెంట్లోని కూడా నేను కూడా ఒక పార్టిసిపెంట్నే. సో అయితే నేను ఏదో అనుకున్నాను, నేను ఒరిస్సా బార్డర్లోని కొరపూర్ డిస్టిక్ ఒరిస్సా బార్డర్లోని మా ఊరు, అక్కడ నుంచి వచ్చాను అనమాట. ఫోన్ చేశారు, ఇలాగ ఈ మంత్ ర్యాండమ్గా నా వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకి లక్కీ విన్నర్ క్యాప్ ఇద్దాము గివ్ అవే అని అనుకుంటున్నాను. సో ఆ విన్నర్ మీరే బ్రదర్, ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది అని చెప్పేసి మరి పిలవడం జరిగింది. ఇంకా నేను ఏదో అనుకున్నాను, కానీ అనుకున్న దానికన్నా చాలా జెన్యున్గా ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇలాగే మరెన్నో వీడియోలు చేసి ప్రతి ఒక్క క్రికెట్ లవర్స్ని కూడా మంచి పొజిషన్కి మంచి వీడియోస్తోని వాళ్ళకి మోటివేషన్ చేయాలనేది నా కోరిక బ్రదర్. సో డెఫినెట్గా మన వీడియోస్ని ఫాలో చేస్తూ సో ప్రతి వీడియో చూడండి. సో మన ప్రతి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. ఖచ్చితంగా ఈరోజు సునీల్ అయ్యాడు, రేపు మీరు కూడా అవ్వచ్చు. సో నాలాగా విన్ అవ్వాలంటే మీరు కూడా మన బ్రదర్ అకౌంట్ యూట్యూబ్ అకౌంట్ వచ్చేసి సాంబా క్రికెట్ లవర్, అదే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసి సాంబా హనీ రాక్ అనే ఉంటుంది. మీరు కూడా ఫాలో అయిపోయి ఈ వీడియోని మీ ప్రతి క్రికెట్ లవర్ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకి కూడా పార్టిసిపేట్ అవ్వడానికి కొద్దిగా మీరు చెప్తే నాలాగే మీరు కూడా విన్ అవ్వచ్చండి. ఓకే, కంగ్రాచులేషన్స్ బ్రో. నువ్వు ఇలాంటి మరెన్నో గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి విన్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.